ద గేమ్ అని కొత్త వెబ్ సిరీసు. నెవర్ ప్లే అలోన్ అనేది సబ్ క్యాప్షను. ఇది వచ్చేసి మనకు వెబ్ సిరీసు 7 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ అరగంట. మొత్తం చూడడానికి 3.5 గంటలు పడుతుంది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది మొన్న అక్టోబర్ 2 నుంచి. నేను చూడడానికి కారణం ఒకటి వచ్చేసి శ్రద్ధా శ్రీనాథ్, ఇంకొకటి నెట్ఫ్లిక్స్ వాళ్ళు మంచి సినిమాలు మంచి వెబ్ సిరీస్లే పెడతారని నమ్మకము. కానీ ట్రైలర్ చూసినప్పుడు నాకు ఏం అనిపించలేదు, కొద్దిగా నాసిరకంగా అనిపించింది. సరేలే అని చూస్తే ఇది తెలుగు అనుకున్నాను, కానీ ఇది తమిళ్ వెబ్ సిరీస్. ఇది తెలుగు డబ్బింగ్ ఉంది నెట్ఫ్లిక్స్లో. తెలుగు, హిందీ అన్ని భాషల్లో పెట్టారు. నేను తెలుగులోనే చూశాను. అది మొదటి ఎపిసోడ్ స్టార్టింగ్ 5-10 నిమిషాలకి అర్థమైపోయింది ఇది ఒక నాసిరకం వెబ్ సిరీస్ అని క్లియర్గా అర్థమైపోయింది నాకు. అసలు ఆ ప్రొడక్షన్ వాల్యూసే లేవు. ఒక టీవీ సీరియల్ కంటే దారుణమైన ప్రొడక్షన్ వాల్యూస్. కనీసం టీవీ సీరియల్ అన్నా లేదా యూట్యూబ్లో తీసే వాళ్ళన్నా కొద్దిగా ప్రొడక్షన్ వాల్యూస్ మెయింటైన్ చేస్తారు. అస్సలు ప్రొడక్షన్ వాల్యూస్ లేవు. అది ఏంటో అసలు నెట్ఫ్లిక్స్ వాడు ఎలా తీసుకున్నాడో ఈ వెబ్ సిరీస్ని అసలు నాకు అర్థమే కాలేదు. ఇంకా దానికి తోడు యాక్టర్లు అందరూ కొత్త వాళ్ళు, ఒక్క శ్రద్ధా శ్రీనాథ్ తప్ప. ఇక అందరూ ఓవర్ యాక్షనే. శ్రద్ధా శ్రీనాథ్ కూడా ఓవర్ యాక్షన్. ఆమెది లేడీ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ అనేసి ఓవర్ యాక్షన్ చేసింది అసలు. దానికి తోడు ఇంకో పోలీస్ ఆఫీసర్ వాళ్ళు, ఇంకో లేడీ క్యారెక్టర్, ఆమె ఓవర్ యాక్షను. సరే ఓవర్ యాక్షన్ చేసినారు. ఏదైనా కంటెంట్ ఏమన్నా ఉందా అంటే అసలు ఏమీ లేదు. ద గేమ్ అని ఇంగ్లీష్ పేరు పెట్టుకొని నెవర్ ప్లే అలోన్ అనేసి వార్నింగ్ లాగా క్యాప్షన్ ఇస్తే ఏమన్నా ఉంటుంది అనుకుంటే అసలు ఏదో గేమ్ అంటారు, మాస్క్ మ్యాన్ అంటారు, అన్ని మాటల్లో చెప్తారు కానీ ఆ గేమ్ను చూపించారు. ఆ గేమ్ వల్ల ఏం జరుగుతుందో చూపించారు. అసలు ఏమీ లేదు. అసలు ఎంత చండాలంగా ఉందంటే ఇక మొదటి ఎపిసోడ్ చూశాక నేను చూడకూడదండి ఫిక్స్ అయినా, కానీ ఒకే ఒక ఎలిమెంట్ ఉండింది, ఎవరు చేస్తున్నారు అనేది కొంచెం క్యూరియాసిటీ ఉండింది. సరే తెలుసుకుందాం, చూద్దాం పదా అనేసి చూశాను అనమాట. మళ్ళీ 2వ ఎపిసోడ్ 3వ ఎపిసోడ్ చూసరికి నా వల్ల కాలేదు. ఇంకా ఆపేద్దామని ఆపేసాను కూడా. మళ్ళీ 2 రోజులు గ్యాప్ ఇచ్చి ఇంకా ఏమీ లేక అన్నీ అయిపోతే మళ్ళీ సరే ఫినిష్ చేద్దామని ఫినిష్ చేశాను. ఈ మెయిన్ స్టోరీకి కాకుండా ఇంకో ఉపకథలాగా పెట్టుకున్నారు. ఒక టీనేజ్ అమ్మాయిది. ఆ అమ్మాయి ఎవరో కానీ అబ్బో అసలు వీళ్ళంతా ఈ సినిమా తీసిన వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ బంధువులు వాళ్ళే యాక్ట్ చేసినట్టున్నారు సినిమాలో, ఈ వెబ్ సిరీస్లో. అందుకే అంత చండాలంగా ఉంది. లొకేషన్స్ కానీ ఆ సెట్టింగ్స్ కూడా కాదు, రియల్ లొకేషన్స్లో. అంటే బడ్జెట్ కూడా లేదు ఈ వెబ్ సిరీస్కి అసలు. ఒక శ్రద్ధా శ్రీనాథ్కి పే చేసినట్టున్నారు, ఎవ్వరికి పే చేసినట్టు లేరు. అసలు ఎంత నాసిరకంగా ఉంది. నాకు ఆశ్చర్యం నెట్ఫ్లిక్స్ ఎలా కొనుక్కోనింది అనేసి ఈ వెబ్ సిరీస్ని. వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది ఇలాంటివి పెడితే. ఇలాంటివి యూట్యూబ్లో ఫ్రీగా పెట్టినా కానీ ఎవరు చూడరు. అలా ఉంది వెబ్ సిరీసు. సరే ఏమన్నా ఉందా అంటే ఆ గేమ్కి ఏం సంబంధం లేదు. లాస్ట్ వరకు చూసాను నేను. ఎవరు చేస్తున్నారు ఇది అని అంటే ఎవరికి సంబంధం లేకుండా, ఒక మోటివ్ లేకుండా, ఒక గోల్ లేకుండా ఏందో అబ్రప్ట్గా అంటే ఇవి పలానా అని చెప్పి కథ చేసేసినారు అంతే. ఇక దానికి తోడు ఉపకథగా పెట్టుకున్న టీనేజ్ అమ్మాయి స్టోరీ అది కూడా అంతే. ఈ రెండేమన్నా కలుస్తాయంటే అది కాదు. అసలు ఏందో అసలు ఇది. అబ్బా నా మీద అసహ్యం వేస్తుంది వెబ్ సిరీస్ చూసినందుకు నాకు. కానీ గుడ్డిలో మెల్ల ఏంటంటే ఈ వెబ్ సిరీస్లో అంటే ఎవరైనా చూస్తే పొరపాటున అలాగా ఒక చిన్న సందేశం అయితే ఉంది ఇండైరెక్ట్గా. అంటే ఎస్పెషల్లీ టీనేజ్ అమ్మాయిలకు జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియాలో ఎవరు పడితే వాళ్ళని నమ్మి మోసపోవద్దని ఉంది. అది కొద్దిగా బలంగా ఇంకొంచెం మంచిగా చూపించింటే బాగుండు. బట్ మొత్తం వెబ్ సిరీస్లో ఏమన్నా టేక్అవే పాయింట్ ఉందంటే అది ఒక్కటి ఉంది అంతే. అందుకే నా రేటింగ్ వచ్చి 1/5 బ్యాడ్ అని చెప్తాను. అస్సలు నాలాగా మీరు చూసి మోసపోవద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. 3.5 గంటలు బొక్క. టైం పోయింది కానీ అనవసరమైన ఏమంటారు ఇరిటేషన్ వస్తుంది. ఇంకా మళ్ళీ ఏమైనా సినిమా చూడాలి, వెబ్ సిరీస్ చేయాలంటే మూడు రాదు ఇలాంటివి చూశాక. అది పాయింట్. ఇక ఫ్యామిలీతో చూడవచ్చా అంటే అసలు మామూలుగా వద్దని చెప్తున్నాను. ఇంకా ఫ్యామిలీతో అంటే అక్కడ 1-2 ముద్దు సీన్లు ఉన్నాయి హీరో హీరోయిన్ మధ్యన. ప్లస్ ఆ టీనేజ్ అమ్మాయిది కొద్దిగా అంటే ఏం చూపారు కానీ జస్ట్ అలా కొద్దిగా అడల్ట్ కంటెంట్ మాదిరి ఉన్నాయి. కొద్దిగా న్యూడ్ సీన్లు, న్యూడ్ ఫోటోల్లాగా అలా టాపిక్ వస్తుంది అంతే. సో అసలు వద్దు, ఎవరు చూడొద్దు. చూసారంటే బలైపోతారు. నా రేటింగ్ వచ్చి 1/5. ఇది ద గేమ్ నెవర్ ప్లే అలోన్ అనే ఈ వెబ్ సిరీస్. నెవర్ వాచ్ ఇట్ అని చెప్తాను నేను అంతే. ఓకే, బాయ్.